శ్రీను వచ్చి 5 నిమిషాల లోపట. ఓకే, 2 మాటలు చెప్పాలని మనం వచ్చేస్తున్నాం. ముందుగా నాకు ఇచ్చిన అవకాశాన్ని మా ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూడా వచ్చిన ఈ సభకు వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ బైబిల్ స్టడీ అనేది 2016లోనే స్థాపించబడడం జరిగిందండి. పాలకొండలోన బైబిల్ స్టడీ అనేది ప్రారంభించడం జరిగింది. బైబిల్ స్టడీ సెంటర్ అనేది స్థాపించబడి సుమారు 7 సంవత్సరాల పైన దాటిపోతుందండి. ఇలాగా ఎంతోమంది విద్యార్థులు వచ్చి అనేక విషయాలు నేర్చుకుంటున్నారు, ఆత్మీయ విషయాలు నేర్చుకుంటున్నారు. అలాగే కాలేజ్ పిల్లలు వచ్చుకొని ఎంతో విషయాలు అద్భుతంగా నేర్చుకొని ఇలాగా మీ ముందులా చెప్తున్నారంటే ఆత్మీయ గారు తండ్రి గారి ద్వారానే నేర్పించే విధానాన్ని బట్టి ఇలాగ మీ ముందర చెప్తున్నారంటే ఎంత అద్భుతంగా అక్కడ పాఠాలు నేర్పుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలండి మీరందరూ. ఇలాగా బైబిల్ స్టడీ సెంటర్ అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే సోమవారం జరుగుతుంది పాలకొండ. అలాగే సెకండ్ ఇయర్ అనేది మంగళవారం జరుగుతుంది. థర్డ్ ఇయర్ అనేది బుధవారం జరుగుతుంది. గురువారం అనేది ఫోర్త్ ఇయర్. ఇలాగా శుక్రవారం అయితే అనేక గ్రామాలకి సువార్త దండయాత్రలు జరుగుతున్నాయండి. ఎందుకంటే ఒక పాపి మారితే దేవునికి సంతోషం. ఇలాగా సమాజానికి మార్చాలనే ఈ సువార్త కార్యక్రమాలు చేస్తున్నాము, ఈ సభలు చేస్తున్నాము. ఎందుకంటే బైబిల్ స్టడీ అనేది సంఘాలని దోసుకోవడానికో లేకపోతే లాక్కోవడానికో అనేది కాదు మా ఉద్దేశం. బైబిల్ స్టడీ అనేది ఒక సంఘాన్ని నిలబెట్టాలి, ఒక విశ్వాసిని సంఘంలోన ఆత్మీయంగా ఎదిగించాలనే మా ప్రయత్నమే బైబిల్ స్టడీ సెంటర్ అండి. ఇలాగా మాకు అవకాశం ఇచ్చారు అబ్రాహం పాస్టర్ గారు. దీంతోనే మాకు 3 మీటింగ్ అండి కొత్తూరుకి ఆశీర్వాదం పాస్టర్ గారు. ఇలాగా మాకు అవకాశం ఇచ్చారు, మా సంఘానికి రండి మీటింగ్ పెట్టండి అని. మాకు ఈ కొత్తూరు పరిసర ప్రాంతానికి దేవుని అమూల్యమైన వాక్యాన్ని వినిపింపజేయాలనే ఇలాగ సభలు పెట్టడం జరుగుతుంది. ఈ సభకి ఎవరు మాకు డబ్బు ఇవ్వట్లేదండి, బయట నుంచి పౌండ్ రావట్లేదు. బైబిల్ స్టడీ స్టూడెంట్సే మీ ముందు ఉన్నామే. ఈ స్టూడెంట్స్ ఆడపిల్లలు తల్లిదండ్రులు ఇస్తున్న 100 రూపాయలు అలాగే 200 ఇలాగా పాకెట్ మనీ తల్లిదండ్రులు ఇస్తున్న అమౌంట్ మాకు ఇచ్చారు. ఆ ఇచ్చిన ద్వారానే ఇలా మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే బాయ్స్ అయితే రాత్రి పగలు కష్టపడి పనిచేసి ఆ ఇచ్చిన డబ్బుతోనే మీ అందరూ వాక్యాన్ని వినిపింపజేయాలి, సమాజాన్ని మార్చాలి. చాలామంది క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నారు కానీ చాలామంది చనిపోతున్నారు. ఎందుకు? తన పరమార్థాన్ని జీవితం కొరకు తెలుసుకోవట్లేదు మనిషి. ఇలాగ క్రైస్తవులు కూడా మార్చాలి, చనిపోకుండా ఆపాలనే ఈ 2 రోజులు సభలు పెట్టడం జరిగిందండి. ఈ మీటింగ్ మీరందరూ వచ్చారు, చాలా మాకు సంతోషం అండి. మేము కష్టపడి చేసిన ఈ పనులకు మీరందరూ కూడి వచ్చిన బట్టి మాకు అందరికీ స్టూడెంట్స్ అందరికీ సంతోషం అండి. ఇలాగా ఈ ఒక్క మీటింగ్ కాదు, గత 2022 నుంచి ఈ సంవత్సరం వరకు సుమారు 17 మీటింగ్లు పెట్టామండి. అనేక ప్రాంతాల్లో అనేక సువార్త కార్యక్రమాలు. అలాగే గత సంవత్సరంలో అయితే 175 గ్రామాలు సువార్త కార్యక్రమం తిరిగి చెప్పామండి. ఇలాగా సమాజాన్ని మార్చాలండి, కొంతమంది అయినా దేవుని వైపు తిప్పాలనే మా ఆలోచన. కానీ సంఘాలని పురికొల్పాలనే, ఆత్మీయంగా ఎదిగించాలనే ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మాకు ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా రాబోయే కాలంకైనా బైబిల్ స్టడీ అనేది ఇలాగే ఉంటుంది. అనేక మంది నేర్చుకోవడానికి మీరు ఎవరైనా నేర్చుకోవాలనికే అనుకుంటే పాల్గొని రండి. అమూల్యమైన విషయాలు, అద్భుతమైన వర్తమానాలు తెలియజేయడం జరుగుతుంది. రేపొద్దున కూడా సంఘాలని విడదీయాలనే మా ఆలోచన ఎప్పటికీ లేదండి. ఒక సంఘాన్ని నిలబెట్టాలి, వస్తున్న సంఘస్థులని క్రీస్తు రాక కొరకు స్థిరపరచాలి, పురికొల్పాలనే, దేవుని కొరకు బ్రతకాలనే మా ఆలోచన. ఇలాగా అనేక గ్రామాలకి వెళ్ళి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇలాగా
ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కష్టంతోన ఈ 2 రోజులు జరుగుతున్నాయండి. ఇలాగా మాకు మీ అందరికీ వచ్చారు, మా అందరికీ సంతోషం అండి. ఇలా మీటింగ్ ద్వారా మాకు ఆశీర్వాదం పాస్టర్ గారు మాకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి, అలాగే మా ఆత్మీయ తండ్రి గారికి నాకు మాట్లాడడానికి మేము ముందుకి నాకు అవకాశం ఇచ్చిన బట్టి మీ అందరికీ క్రీస్తు నామంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాబు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రయాస వ్యర్థం కాకుండా ప్రభు సహాయం చేయగాక.